దైవవాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా వందనాలు. మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మాకు ఎంతో ఇష్టంగా ఉంది. సత్యవాక్యం వినడానికి మీరు ఎంతో ఆసక్తి చూపుతూ ఇష్టపడినందుకు మాకు చాలా సంతోషం. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మనం గత పాఠంలో నయమాన్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. నయమాన్ సైన్యాధిపతి అని, నయమాను ఆరాము రాజ్యం సిరియా దేశపు యొక్క సైన్యాధిపతి అని, ఆయన కుష్ఠరోగి అని, పరాక్రమశాలి అని, జయశాలి అని, ఘనత రాజు చేత పొందినవాడని, దేవుడే ఆయనకు ఈ విజయాలన్నీ కలిగించినని చెప్పని మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు రక్షకుడని, దేవుడని, దేవుని కుమారుడని, రాజని, పరలోకం నుంచి ఆయన వచ్చాడని, ఆయన వైద్యుడు, పాపుల రక్షకుడని, బలవంతుడైన దేవుడని, లోకమును అనగా శరీరాశ, నేత్రాశ, జీవడము అనే పాపమును, లోకమును జయించిన వాడని, తండ్రి చేత ఘనపరచబడినటువంటి వాడని, యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేయడం మనం ఇంతవరకు ఈ నయమాన్ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. యేసు ప్రభు తన పరిచర్యలో అనేక పాత నిబంధన వ్యక్తుల గురించి మనకు పరిచయం చేస్తుంటాడు. వాటి ద్వారా మనం కొంత పాట నేర్చుకోవచ్చు. ఈరోజు మనం ఎలాగ జీవించాలి ఆయన కొరకు అనేది నేర్చుకోవాలని. యేసు ప్రభు ఏది బోధించినా, ఏమి చెప్పినా, పరలోక యొక్క మర్మాలు చెప్పినా మనము వాక్యాన్ని సులువుగా అర్థం చేసుకోవాలి, వాక్యానికి లోబడాలి అన్నటువంటి ఒకే ఒక ఆలోచన ఆయనది. అయినా ఈనాడు అనేకులు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక, వాక్యానికి లోబడక, సొంత సిద్ధాంతాలు, సొంత బోధలపైన ఆధారపడి దానికి కావలసినటువంటి బోధకులను తయారు చేసుకుంటారు. విచారకరం ఇది. మనం ఈ వరకు నయమాన్ ద్వారా చేసిన కార్యాలు మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ఎంత గొప్ప వ్యక్తో అని మనం తేడా చూసుకున్నాం. నయమాన్ కేవలం ఒక మనిషి, నయమానం కేవలం మనిషి మాత్రుడైన, నయమాన్ ఒక దేశానికి మాత్రమే సైన్యాధిపతి. ఆరాము దేశంలో ఆయన మన మాదిరిగా మనిషిగా జీవించాడు. కొంతమట్టుకు పరాక్రమశాలి, ధైర్యవంతుడు. దేవుడే ఆయన ద్వారా అనేకమైన కార్యాలు జరిగించారు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడాయి. 1వ వచనంలో కొన్ని విషయాలన్నీ మనం చూసినాం మొదటి భాగంలో. దాని ద్వారా మనం యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో, యేసుక్రీస్తులో దేవుని సంకల్పం, రక్షణ సంకల్పం తెలుసుకున్నాం కదా. యేసు రక్షకుడని, యేసు దేవుని కుమారుడు లేదా రాజు అని, దేవుడని, ఆయన పరలోక నివాసి అని, అక్కడి నుంచి వచ్చినాడని, ఆయన వైద్యుడని, బలవంతుడైన దేవుడని, లోకమును జయించి వాడని, ఘనపరచబడినటువంటి వాడని తండ్రి చేత. ఆయన చేయు కార్యములన్నీ కూడా తండ్రియే ఆయనలో ఉండి చేయిస్తున్నాడని చెప్పని మనం చాలా విషయాలు చూసాం. ఈ వాక్యమైన మీలో అనేకులు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తులో ఆత్మరక్షణ పొందకపోతే పిల్లారా వెంటనే యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించండి. పాపక్షామణ కోసం బాప్తిసం పొందండి, రక్షణ పొందండి. సరిగదా. ఈ నయమాన్ ద్వారా మనం 2వ పాఠాన్ని కొంచెం నేర్చుకోబోతుంటున్నాం. నయమాను మరియు యేసుక్రీస్తు అని చూస్తున్నాం కదా. నయమాన్ అంటే ఉల్లాసమని, మధురమని చూసాం. యేసు అంటే రక్షకుడని మనం చూసాం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన బయోగ్రఫీ అంతా చూసాం. ఆయన చరిత్ర అంతా మనం చూసాం. ఇక 2వ వచనం నుంచి మనము 14 వచనాల వరకు 2వ భాగంగా మనం చూసుకుందాం. చాలా గొప్ప విషయాలు ఇందులో రాయబడినాయి ప్రియులారా. మనం సత్యాన్ని గ్రహించి ఆలోచన చేద్దాం. మన జ్ఞానం కానీ, తెలివి కానీ, మనది కానీ ఏది కాకూడదు. దేవుడే గణపరచబడాలి.
ఈ రెండవ భాగంలో నయమాను గురించి చాలా ముఖ్యమైనటువంటి పాఠం ఒకటి ఉంది. అదేంటంటే సిరియా దేశం నుండి ఇస్రాయేల్ షోమ్రోన్ దేశం వరకు నయమాను యొక్క ప్రయాణం అని చూద్దాం. ఎక్కడి నుంచి అంటే ఆరాము దేశము నుండి ఇశ్రాయేలీయుల షోమ్రోను వరకు నయమాను యొక్క ప్రయాణాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తాం. దీనికి మనం సంబంధించి యేసుక్రీస్తుని గురించి పరలోకము నుంచి భూలోకానికి యేసుక్రీస్తు వారి ప్రయాణం మనము దానికి అన్వయించుకుందాం. ఆరాము దేశం నుంచి ఇశ్రాయేల్ దేశం షోమ్రోను వరకు నయమాను ప్రయాణం చేసినాడు. అది భూలోకంలోని యాత్ర కొంతవరకే, కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుంచి భూలోకానికి మానవుడిగా ప్రయాణమై వచ్చాడండి. ఎంత గొప్ప సంగతి! దేవునికి స్తోత్రం. దేవుడు పరలోకాన్ని త్యజించినాడు, భూలోకానికి మానవుడిగా వచ్చాడు. నిజముగా నయమాన్ అయితే పరాక్రమవంతుడైనా బలవంతుడైనా ఆయన చేత దేవుడు ఎన్ని గొప్ప కార్యములు చేయించినా ఆయన కుష్ఠరోగి అనే వీక్నెస్ మనకి కనపడుతుంది. యేసుక్రీస్తులో ఇలాంటి వీక్నెస్లు ఏమీ లేవు కదా. ఆయన దేవుడై ఉండి కూడా, దేవునితో సమానముగా ఉండి కూడా, దేవునితో సమానమని ఎంచుకొనుకోకుండా మానవుడిగా భూలోకానికి తన ప్రయాణాన్ని మనకి బైబిల్లో మనకి కనపడుతుంది. ఆ విషయాలు ధ్యానించుకుందాం. మొదటగా నయమాను యొక్క ప్రయాణాన్ని చూద్దాం. ఎక్కడి వరకు ఈయన ప్రయాణం? ఆరాము దేశము నుండి, అనగా సిరియా దేశము నుండి షోమ్రోను వరకు, అనగా ఇశ్రాయేలు దేశం వరకు ఆయన ప్రయాణం సాగింది. యేసుక్రీస్తు పరలోకం నుంచి భూలోకానికి ఎందుకు ప్రయాణమే వచ్చాడు? ఏ ఉద్దేశంతో ఆయన వచ్చాడు? పర్పస్ ఏంటి? ఎవరి కొరకు ఆయన వచ్చాడు? భూలోకంలో ఏముంది ఆయనకి? దేన్ని చేయడానికి వచ్చినాడు అనే విషయాలను ఇంతకుముందు మనం చాలా విషయాలు చూసుకున్నాం. అయినా నయమానికి సంబంధించి మరి కొంత దాన్ని మనం రివైజ్ చేసుకోవాల్సి వస్తుంది. తప్పదు మరి. కాబట్టి యేసుక్రీస్తు నయమాను మాదిరిగా మానవుడు కాడు. యేసుక్రీస్తు భూలోక సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. యేసుక్రీస్తు సమస్తాన్ని త్యజించి భూలోకానికి వచ్చాడు. నయమాన్ అయితే తన రోగాన్ని బాగు చేసుకోవడానికి కోసము షోమ్రోనుకు బయలుదేరినాడు. తన కుష్ఠరోగి కదా, గనుకనే ఆ రోగం బాగు చేసుకోవడానికి బయలుదేరాడు. నయమాన్ అయితే పరాక్రమవంతుడని బైబిల్ అంటుంది. మంచి యుద్ధాలు చేసి జయించమని చెప్పని చెప్తుంది. తన రాజు చేత ఘనత వహించిన వాడని కూడా చెప్తుంది. యేసుక్రీస్తు అంతకంటే గనుడని, ఆయన రారాజని, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని, యావత్ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి జగద్రక్షకుడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువని మనం ఇంతవరకు మొదటి భాగంలో చూసుకున్నాం. రెండవ భాగంలో ఆరాము నుంచి షోమ్రోను వరకు నయమాను యొక్క ప్రయాణంలో ప్రాముఖ్యమైన విషయాలు గమనిద్దాం. చాలా పెద్ద టాపిక్ అండి ఇది. మంచి విషయం దీంట్లో ఉంది. మనం నేర్చుకునే విషయాలు చాలా దీంట్లో ఉన్నాయి కదా. లూకాసు వార్త 4:27 ప్రకారంగా యేసు ప్రభు నయమాను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన విధానాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు నయమాను యొక్క ప్రయాణాన్ని గురించే చెప్పినాడు. సిరియా దేశము నుంచి కదా షోమ్రోనుకు వచ్చి ఆయన గుణం పొందినట్టుగా, రోగం బాగు చేసినట్టుగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మాటలు గమనించాలి మనం. అనేక మంది కుష్ఠరోగులు ఉండినను సిరియా దేశములో కేవలము నయమాను ఒక్కడే శుద్ధుడవుట
దేవుని యొక్క సంకల్పం అని కూడా మనము కనుక్కుంటాం. అది ఒక విశేషమైన టాపిక్గా యేసుప్రభు మాట్లాడుతున్న సబ్జెక్ట్గా చెప్తున్నాడు. ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు, ప్రియుడా, నీవు ఎవరైనా సరే, మనం ఎవరైనా సరే, మన విషయంలో యేసుక్రీస్తు వారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. నయమాను గురించి చెప్పినట్టుగా మన గురించి కూడా ఆయన ఆలోచన చెబుతున్నాడు. అందుకే ఆనాటి తరములో ఆయన నయమాన్ని వాళ్ళకి జ్ఞాపం చేసినాడు. నయమాను ఒక్కడే శుద్ధుడైనాడు. మరి మీ సంగతి ఏంటని? అయితే ఆరాము దేశము నుండి, సిరియా దేశము నుండి సోమ్రోనుకు నయమాను వచ్చి తాను గుణము స్వస్థత పొందేలోపు తన జీవితంలో ఏమి జరిగిందో కొంచెం మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేద్దాం. నయమాన్ కుష్ఠరోగి కదా. తన యజమానుడు రాజు నయమానుకి ఎన్నో రీతులుగా బాగు చేసే ప్రయత్నం చేసిండొచ్చును, కాదని చెప్పడానికి లేదు. కాకపోతే ఆ రోగాన్ని భరించలేడు కదా, ఆ రోగాన్ని సహించలేడు కదా, తనకుగా తాను బాగు చేయలేడు. అయితే యేసుక్రీస్తు ప్రభు మార్క్స్ వార్త 1:40-41 వచనాల్లో కుష్ఠరోగి తన యొద్దకు వచ్చినప్పుడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. ఆ కుష్ఠరోగి ప్రభు అన్నారు, నాకు ఇష్టమే అన్నాడు. కేవలం మాట కాదండి, యేసు ప్రభు నాకు ఇష్టమే అని ఆ కుష్ఠరోగిని ముట్టుకున్నాడు, హత్తుకున్నాడు. వెంటనే ఆ కుష్ఠరోగం బాగా అయిపోయిందండి. నయమానుకి యేసుక్రీస్తుకుండే తేడా ఇది. నయమాను ఆ రోగంతో బాధపడతా ఉంటే యేసు ప్రభు ఆ రోగులను బాగు చేస్తున్నాడు. లూకాసు వార్తలో కూడా 10 మంది కుష్ఠరోగుల గురించి రాయబడి ఉంది. ఆ 10 మంది కుష్ఠరోగులు 17వ అధ్యాయం లూకాసు వార్త 11వ వచనములో, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఆయన అడుక్కుంటున్నారు. ఇంకొక మాటలో మా ఈ రోగం బాగు చేయని అర్థం. ఆ పదం వాడకపోయినా దాంట్లో ఉన్న మీనింగ్ మాత్రం అదే అండి. యేసుప్రభు దగ్గరికి రాలేదు కదా, వారిని ముట్టుకోలేదు కదా. ఉన్నపాటున ఆయన మాట సెలవిచ్చాడు, ఏమని? మీరు పోయి యాజకులను మీ దేహానికి కనపరచుకోండి అన్నాడు. ఇది పాత నిబంధన యొక్క పద్ధతి. ఇది కుష్టు ఉందా లేదా అని తీర్మానించేవాడు యాజకుడు కదా. మీరు పోయి కనపరచుకోండి అన్నాడు. వారు వెళుతుండగా మార్గం మధ్యలో బాగా అయిరి అని చెప్పింది. 10 మంది కుష్ఠరోగులు బాగా అయిరి అని అక్కడ ఉంది. నయమాను గురించి యేసుప్రభు మాట్లాడుతూ 4 కుష్ఠరోగులు ఎంతోమంది అక్కడున్నా కేవలము కుష్ఠరోగి నయమాను శుద్ధుడు ఆయనని యేసుప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇది చాలా గొప్ప సంగతి అండి. లేవీకాండం 13వ అధ్యాయంలో ఈ విధంగా రాబడింది. 40వ వచనం, తల వెంట్రుకలుగా రాలినవాడు బట్టతలవాడు అయినను వాడు అపవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు వాడు అపవిత్రుడు అయినను బట్ట తలయందే కానీ. 43వ చూద్దాం. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ చూపునకు దాని బట్ట తలయందైనా నన్ను వాని బట్ట నొసటి ఎర్రగా నుండు తెల్లని పొడి అయిన నీడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. 45వ వచనం అంటుంది, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరవి పూసుకొనవలను, తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడును అని బిగ్గరగా పలకవలను. అలాగన పాలెం నుంచి వెలుపలికి వాడు పరుగెత్తుకొని పోవాలి. తన అపవిత్రుడు కదా. కాబట్టి ఊర్లో ఉండకూడదు, దగ్గరికి రాకూడదు, ఎవరిని సమీపించకూడదు. ఇలాంటి ఒక భయంకరమైన రోగం అది.
ఈ రోజుల్లో కుష్ఠరోగం తేలికైపోయింది, కానీ పురాతన కాలంలో ఆ రోగం పెద్ద రోగం అని కూడా అనేవాళ్ళు, దాన్ని గొప్ప రోగం అని కూడా అనేవాళ్ళు. ఆ రోగం ఉన్న వాళ్ళని ఎవరు ప్రేమించరు కదా. మార్కు 1:41 మాట ఉంది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు ఆ కుష్ఠరోగి. యేసుక్రీస్తు ఎంతగానో ప్రేమించాడు. ఎవరు ప్రేమించకపోయినా ప్రభువు ప్రేమిస్తాడు. 20:31 అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నా కృప నీ పైన ఉంటుంది అంటున్నాడు. కృప కలిగినటువంటి దేవుడు ఆ కుష్ఠరోగిని ఎంతో ఆప్యాయంగా నాకు ఇష్టమే అన్నాడు. ఆ 10 మంది రోగులను కూడా బాగు చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. అయితే ఈ నయమానుకు మనం ఇప్పుడు చెప్పుకుంటున్న కుష్ఠరోగులకి ఏమైనా సంబంధం ఉందా చూసుకుంటే, ఈ నయమాను అన్యుడు, ఇజ్రాయేలీయుడుగాడు, ఆరాము దేశస్థుడు, విగ్రహారాధికుడు, నిజదేవుని ఎరుగని వాడు. ఆయన విశేషమేంటి? ఇలాంటి అన్నిటితో దేవుని యొక్క సంబంధం ఏంటి అని మనకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈయనకు అన్యుడు కదా, తన ప్రజలకు ఈయన ద్వారా యుద్ధం ఏంటి, ఇశ్రాయేలుని ఈయన ద్వారా ఓడించడం ఏంటి, ఎందుకు దేవుడు ఇలాగ చేశాడని చెప్పని మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటున్నది. దాని అర్థమేమి? ఆయన పక్షపాతం లేనివాడు, ఆయన భేదం లేనివాడు, ఆయన దృష్టిలో అందరూ ఒకటే, అందరినీ ఆయన ప్రేమిస్తాడు. అందుకనే దేవుణ్ణి ఎదుకువారిని, దేవుని అన్వేషించేవారిని, దేవుని ఆజ్ఞ చెప్పిన భూమిపైన నీతి న్యాయాలను జరిగించేవారిని, వారు ఎవరైనా సరే వారిని ప్రేమించే దేవుడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు తన ప్రజలే అయినా పాపము చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు, ఎవరిని వదిలిపెట్టు. 2 పేతురు 2:4 మాట ఉంటుంది. పాపం చేస్తే దేవుడు ఎవరిని వదిలిపెట్టుడు కదా. కాబట్టి ఈ సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి ఈ నయమాను చేత ఇశ్రాయేలుని దేవుడు ఓడించడంలో కనుక యొక్క ప్రేమ ఇది. ఆయన ప్రేమామూర్తి. అందుకనే ఆయన భేదం లేనివాడు, పక్షపాతం లేనివాడు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అన్నాడు. ఆ పరిపూర్ణత ఇందులో మనకి కనబడుతుంది. తన ప్రజల్ని సరైన లైన్లో పెట్టడానికే కొన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలు పైన విరోధులనే లేపాడండి. ఫిలిస్తీయులని కదా, యెబూసీయులని కదా, అమ్మోనీయులని, మిద్యానీయులని, ఇక్కడ అరామీయులు. ఈ విధంగా తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి, దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి, వాళ్ళ పొరపాట్లు వాళ్ళకి అర్థం కావడానికి, దేవునికి భయపడడానికి కొన్నిసార్లు దేవుడు అన్ని రాజులను కూడా వాడుకున్నాడు. వారితో కూడా తన మహిమను కనపరిచాడు. పెద్ద ఉదాహరణ అంటే కోరేసు చక్రవర్తి కదా. కోరేసుని దేవుడు బహుగా వాడుకున్నాడు. యూదులను తిరిగి స్వదేశానికి పోవడానికి ఆర్డర్ చేసినాడు. ఆ విధంగా ఆయన కోరేసు రాజు అనుమతించడానికి కారణము దేవుడే ఆయన్ని ప్రేరేపించాడని వాక్యం చెప్తుంది. అలాగే ప్రియులారా, ఈ ఆరాము రాజు సైన్యాధిపతి అయినటువంటి యొక్క నయమాన్ కుష్ఠరోగి అయినా కానీ దేవుడు ఈయన ద్వారా తన ప్రజలకి బుద్ధి రావడానికి ఈయన వాడుకుని వారికి యుద్ధముల అపజయాన్ని కలిగించాడు ఇశ్రాయేలీయులకు. మనమైనా కూడా అంతే ప్రియులారా. యాకోబు పత్రికలో దేవుడు చెప్తున్నాడు, ద్విమనస్కులారా మీరెంతకాలం ఇలాగుంటారు అంటాడు. నా ఎద్దుకు రండి, నేను మీ ఎద్దుకు వస్తాను అంటాడు. దేవుని పిల్లలు, దేవుని కృపను పొందినటువంటి వాళ్ళు, క్రీస్తులో పాపక్షమణ పొందినటువంటి మనం దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి, విధేయులుగా ఉండాలి. ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. అదే ఆయన ఉద్దేశం కూడా. అలాంటి వాడిని నేను ప్రేమిస్తానంటాడు 1 యోహాను 2:17. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం ఉంటాడని అక్కడ ఉంది.
మనం దేవుని నిరంతరంగా ఉండాలంటే, పడిపోకుండా ఉండాలంటే ప్రియులారా, ఆయన సంతోషపెట్టాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు అలాగన దేవునికి వ్యతిరేకులైనప్పుడు, అందుకనే వాక్యం అంటుంది 2 రాజులు 1:5 అతని చేత యెహోవా ఆరాము దేశానికి జయము కలుగజేసి ఉండెను. ఎంత గొప్ప సంగతి చూడండి. నేను నా జీవితంలో జయము కలిగి ఉండాలంటే మనం దేవునికి ఇష్టమే ఉండాలి. ఇందాక మొదటి భాగంలో చూసినాం, క్రీస్తు ద్వారా దేవుడు మనకు జయం అనుగ్రహిస్తాడు. మనలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు. ఆ విశ్వాసం లోకమును జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని జయించాలి. ప్రియులారా, దేవుని పిల్లలు చాలామంది జయించడము కాకుండా జయించబడుతున్నారు పాపం చేత. ఇది చాలా విడ్డూరం. సరే, మనము నయమాను యొక్క ప్రయాణము ద్వారా సోమ్రోనుకు ఆయన వచ్చేలోపు ఏం జరిగింది అందని మనం కొంచెం ఆలోచన చేసుకుంటే మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పాఠం. ప్రియులారా, 3వ వచనం, అది సోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. కొంతమంది వారిలో ఉన్నటువంటి వీక్నెస్ని గుర్తించుకోరు కదా, రోగాలను గుర్తించుకోరు కదా. మనము సామెత చెప్తూ ఉంటాం, ఎవడైనా పొగురుబోతును చూసినప్పుడు, గర్విష్ఠిని చూసినప్పుడు, మాట వినని వారిని చూసినప్పుడు, వ్యతిరేకిని చూసినప్పుడు, విడ్డూరంగా ప్రవర్తించాలని చూసినప్పుడు, రకరకాల తప్పులు చేసే వాళ్ళు చూసినప్పుడు ఏమంటాం? అందుకే నీకు దేవుడు ఆ రోగం పెట్టినాడులే అంటుంటాం. అందుకే నీకుండే రోగం చిన్నది కాదు, ఇంకా ఆ రోగం లేకపోతే నువ్వు ఎంత విరివిగవాడు అంటుంటాం. ఇది సహజమే కదా. నయమాన్లో కూడా ఎన్ని బలమైన కార్యాలు ఉన్నా, ఎన్ని బల సూచమైన కార్యాలు ఉన్నా, తాను కుష్ఠరోగి అన్నది ఆయన వేధించే ఒక బాధ. మరి మన మార్కు 1:42 ప్రకారంగా చూస్తే ఈయన కుష్ఠరోగి కదా, ఆయన ఎవరు భ్రమిస్తారు చెప్పండి? ఆయన కుష్ఠరోగి కదా, ఆయన ఎవరు పట్టించుకుంటారు? ఆయన ఎవరు ఆయనతో కలిసి భోజనం చేస్తారు? అన్నీ మన జనరల్ ఆలోచన చేయండి. తర్వాత ఆయన ఇశ్రాయేలుడే అంటే ఊర్లో ఉండేవాడు కాడు, అన్యుడు కాబట్టే ఇంట్లో ఉన్నాడు, ఊర్లో ఉన్నాడు, భార్య బిడ్డలతో ఇంట్లోనే ఉంటున్నాడు. కాకపోతే ఆ రోగాన్ని బట్టి వాళ్ళ యొక్క సంబంధంలో తేడా ఉండొచ్చు, కాదనలేం. అయినా ఆయన కుష్ఠరోగియే. ఈ రోగం ఆయన అనేక రీతులుగా వేధిస్తూ ఉండొచ్చు, బాధిస్తూ ఉండొచ్చు. అయితే ఆ రోగం బాగా కావాలంటే ఆయన ఏం చేయాలా? కొంత పని చేయాల. సొంత జ్ఞానముతో, తన సొంత ఉద్దేశముతో, తన రాజుగారి యొక్క ఆదరణ చేత నానా రకాల ప్రయత్నం చేసిండొచ్చు ఆ రోగం బాగా కావడానికి, కుష్ఠరోగం పోవడానికి. కానీ అవేవి బాగు చేయలేకపోయాయి, వాటి ద్వారా బాగు కాలేదు. అయినా రాజు ఆయన వదులుకోడు కదా. బైబిల్ అంటది, రాజు చేత ఘనత పొందిన వాడు అని చెప్పనుంది, గనుడై దయ పొందిన వాడాయనని చెప్పనుంది. రాజు ఇలాంటి పరాక్రమశాలను వదులుకోలేడు కదా, ఇలాంటి జయశాలిని వదులుకోలేడు కదా. ఆయన ద్వారా తన దేశానికి జయం కలుగుతా ఉంటే ఎలా వదులుకుంటాడు కుష్ఠరోగైనా కూడా? కాబట్టి ఆ కుష్ఠరోగి నయమాను తన కుష్ఠరోగముతో తాను కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. దాని ప్రయత్నము చేసి ఉంటారు గుణం కావడానికి. అయినా ఈయన చేతికి గ్లౌస్ వేసుకొని, కాళ్ళకు షూ వేసుకొని, హెల్మెట్ ధరించుకొని కదా, కవచం ధరించుకొని యుద్ధానికి పోయి డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి అవన్నీ తీసేస్తే రోగం కనబడుతుంది, లోపల రోగం బయటపడుతుంది. ఎంత నొచ్చుకుంటాడో, భార్య ఎంత బాధపడుతుందో, తన బంధువులు ఎంత బాధపడతారో. ఇవి ఏమున్నా కూడా ఆయన ద్వారా దేశానికి, రాజ్యానికి, ఇంటికి ఆదరణ, ఆదాయం, ఆప్యాయత, ఒక బలం ఉంది కాబట్టి అందుకనే ఆయన గనుడు. ఆయన రాజు కూడా ఆయన ఘనపరిచాడు. ప్రియులారా, మన పాఠాన్ని చూద్దాం కొంచెం. ఇశ్రాయేల్ దేశం పైన వాళ్ళు యుద్ధానికి పోయిన ఒక్కసారి గుంపులుగా 2వ వచనం,
బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీద పోయి ఉండిరి. యుద్ధంలో గెలిచారు, ఇశ్రాయేల్ని ఓడించారు. ఏ దేశాన్నైనా రాజ్యాన్నైనా ఓడించినప్పుడు, జయించినప్పుడు అక్కడ కొల్లగొట్టుకొని వస్తారు, ఇది మామూలే కదా. కొన్ని వస్తువులను తీసుకొస్తారు, మామూలే కదా. ఆ దేశాన్ని జయించినప్పుడు, ఆ రాజ్యాన్ని జయించినప్పుడు, ఆ వ్యక్తిని బంధించినప్పుడు, లేదా ఆ రాజ్యాలు బలవంతంతో సమాధానం ఉన్నప్పుడు, లొంగిపోయినప్పుడు, సబ్మిట్ అయినప్పుడు కావలసిన కానుకలు ఇస్తారు కదా, కావలసిన గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా పెద్ద శ్రీమంతులు అవడానికి అవకాశం ఉంది. అలాగా ఈయన ఇశ్రాయేల్ దేశంలో గుంపులు గుంపులుగా అక్కడికి పోయి యుద్ధంలో జయించి తిరిగి కొల్లగొట్టుకొని వచ్చేటప్పుడు ఆయన ఒక చిన్న పాపని, చిన్న దానిని ఈ నయమాన్తో తీసుకొని రావడం జరిగింది. చిన్నది, ఆమె వయసేమో అక్కడ చెప్పలేదండి. చిన్న పాప, మొత్తానికి చిన్న అమ్మాయి, మంచిగా ఉంటుంది, హుషారుగా ఉంటుంది, దైవభయం భక్తి కలిగి ఉంటుంది పాప. ఎందుకంటే ఎలీషా ప్రవక్త ద్వారా ఉన్నింది కదా, దైవజనం దగ్గర ఉన్నింది కదా, యెహోవా కార్యాల గురించి విన్నది కదా ఈ పాప. ఎలీషానే చేసిన దైవ కార్యాలు చూసిండొచ్చు ఈ అమ్మాయి, అద్భుతాలు చూసిండొచ్చు, మనం కాదనలేం కదా. అలాంటి అమ్మాయికి దేవునిలో భయం భక్తి బాగుంది, ఉండొచ్చు ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చెరగా తీసుకొని రావడం జరిగింది ఈ నయమాన్. తన భార్య పేరు అక్కడ లేదు కానీ భార్యతో ఈ పాప పరిచారం చేయిచుండినమాట. అక్కడ చూడండి, 3వ వచనం, 2వ వచనమే, పరిచారం చేయిచుండెను. ఎంతో కాలం జరిగింది. ఎంతకాలం జరిగిందో మనం ఎరగం. కొంతకాలం అయిన తర్వాత ఉన్నా కదా, ఈ పాప మంచి తెలియగలదు కనుక ఆ యజమానురాలతో ఎలీషా యొక్క ఆ దైవజనుని యొక్క శక్తిని గురించి మాట్లాడడం, దేవుని యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడడం. ఈ యజమానుడు నయమాను ఆ సోమ్రోన్లో ఉంటే ఎలీషా ప్రార్థన చేస్తే బాగవుతాడు అన్నటువంటి ఒక విషయాన్ని ఆమెకు చెప్పింది. అంటే ఆ పాపకి దేవుని భయం తెలుసు, బాగా దేవుడు చేసే గొప్ప కార్యాలు బాగా తెలుసు అని అర్థం. మనకి ఇక్కడ ఒక పాఠం ఉంది. చిన్నది, మనకు వయసుతో ఇక్కడ పని లేదు. అమ్మాయి వయసు ఎంతో మనకు తెలియదు, చిన్న పాప, పేరేంటో కూడా మనకు తెలీదు. అయితే ఆ అమ్మాయి మాత్రము సోమ్రోను యొక్క నివాసి, ఎలీషా ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి పాప. ఆ పాపకి దైవభక్తి ఉందని మనకు తెలుసు, దేవుని గురించి తెలుసు. చిన్న పిల్లలతో కొన్నిసార్లు దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు కదా, ఎందుకు కాకూడదు? అదే ఇక్కడ జరిగింది. యోహాను సువార్తలో ఒక చిన్న పిల్లవాడు 2 చేపలు 5 రొట్టెలు అద్భుతంగా పంచడం జరిగింది యేసుప్రభు ద్వారా. అవి చిన్నవే, అవి 2, మొత్తం 2 కలిసి 7 పరిపూర్ణమైన కార్యం అక్కడ జరిగింది. చిన్న పిల్ల పెద్ద కార్యం నయమాన్ విషయంలో చేసింది. అలాగే ఆ చిన్న పిల్లవాడు కూడా 2 చేపలు 5 రొట్టెల ద్వారా పురుషులు మాత్రం 5,000 మంది భోజనం చేయడానికి ఆస్కారమైంది. ఎంత గొప్ప కార్యం యేసుప్రభు చేశాడు. నా తండ్రికి ఇది సాధ్యమే అన్నాడు వాళ్ళు, ఇవి అవుతాయా అని చెప్పినప్పుడు. కాబట్టి ఈ చిన్నపిల్లలు కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలను ఇట్లే బయలుపరుస్తారు. అందుకే పిల్లల గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు, చిన్నపిల్లల్ని అభ్యంతరపరచకండి, ఆటంకపరచకండి, పిల్లల మాదిరిగా మీరు మారు మనసు పొందుండండి అంటున్నాడు. వాడి చేతిలో ఉన్నటువంటి 2 చేపలు 5 రొట్టెలు ధారాళంగా ఇవ్వాలంటే ఆ పిల్లవాడికి ఎంత మనసు ఉందో, అలాగే దేవుని బిడ్డలమైన మనకి పెద్దవారికి కూడా ఆ మనసు ఉండాలి. 32 కీర్తనలో మాట అంటాడు, కపటము లేనివాడు ధన్యుడు. మన హృదయంలో కపటం ఉండకూడదు ప్రభు అన్నాడు మత్తయి 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు.
ఇక్కడ ఈ పాప ఆమెతో మాట్లాడుతుందేమని అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. సోమ్రోన్లోనున్న 3వ వచనం, ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనేను అని అక్కడ చూడండి. మీరు ఎప్పుడైనా కూడా క్రీస్తుని గూర్చిన పరిచర్య, సువార్త ఎరుగని వారికి చెప్పడానికి సిద్ధపడ్డారా లేదా భయపడుతున్నారా? ఆ పాప చిన్నపిల్లైనా ఎంతో గొప్ప కార్యం చేయడానికి ఇక్కడ ఇష్టపడతా ఉంది. ఆ చిన్నపిల్లవాడు చిన్నవాడైనా వానితో ఉన్నటువంటి ఆ 2 చేపలు 5 రొట్టెల ద్వారా ఎంతో గొప్ప దేవుని కార్యం జరిగింది. మనం దేవుని కార్యాలు గొప్పగా చేయాలంటే మనం దేవుని చేతిలో ఉండాలి. మనం చిన్నవారమని, అయోగ్యులమని, ఎన్నిక లేని వారమని ఆలోచన చేయకూడదు పిల్లారా. సువార్త పరిచర్యలో సువార్తను ప్రకటించుట అది ఏమంట? పాపికి రక్షణ కలిగించుట. ఆ కార్యంలో మనం హృదయపూర్వకంగా ఆ పనిని మనం చేయాల్సి ఉంటుంది. ఈ నయమాను యొక్క విషయంలో అలాగే జరిగింది. ఇప్పుడు నయమాను భార్యతో ఆ పాప ఆ విషయం చెప్పినప్పుడు మరి ఈయన ఎలా ఫీల్ అవుతాడు? మీరు ఏమనుకుంటాడు? అది కూడా ఇశ్రాయేల్ దేశం కాకుండా వేరే వాళ్ళు ఎవరి గురించి చెప్పినా కూడా ఈయన ఈజీగా నమ్మింటాడేమో, ఒప్పుకుంటాడేమో. కానీ ఇజ్రాయెల్ దేశం కదా, అంత ఈజీగా ఒప్పుకోవడానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. శత్రుదేశం కదా, శత్రువులు కదా, ఎలాగ తిరిగి అక్కడికి పోవాలా? ఈ మధ్యనే కదా యుద్ధం జరిగి వాళ్ళని గుంపులుగా బానిసలుగా కొందరు తీసుకొచ్చాం కదా. ఇలాంటి యొక్క ఆలోచన ఆయనకు ఉండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఆ పాప మాట విని అతడు మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి పోయాడు అనుకో, దాని గురించి మనం జనరల్గా ఆలోచన చేయాలి. ఆ విషయాలు ఆలోచన చేద్దాం కొంచెం. మనకి బైబిల్లో లేనట్టుగా, ఆ విధంగా రాయబడినట్టుగా కనపడకపోయినా జరిగిన సంభవాన్ని బట్టి అది అయింటుందని మనం కొంచెం ఆలోచన చేసుకోవడం మంచిది. ఈ పాప చెప్పింది, ఆమెతో చెప్పింది, యజమానురాలతో చెప్పింది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పింది? నా యజమానుడు సోమ్రోనులో ఉన్నటువంటి దైవజనుడైన ఎలీషా ప్రవక్త ద్వారా ఉంటే చాలా మంచిది. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని ఎవరితో అన్నదమే? తన యజమానురాలతో అనింది. మరి ఈ పాప మాట వినాలంటారా? ఆమె ఆ చిన్నపిల్ల మాట విని భర్తతో చెప్పడానికి అవకాశం ఉందంటారా? జరుగుతుందా? మనం కొంచెం ఆలోచన చేస్తే ఆయన వింటాడంటారా? సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది చిన్నపిల్లలు చెప్తే, భార్యలు చెప్తే, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తే కొన్ని విషయాలు నమ్మరు, కొన్ని పనులు చేయరు, దాని ససేమిరాంటి ఒప్పుకోరు. ఈ నయమాను కూడా అలాగే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన బలవంతుడు, పరాక్రమశాలి, సైన్యాధిపతి, రాజు దగ్గర ఘనత పొందినవాడు, అనేకసార్లు యుద్ధాల్లో జయించినవాడు. కాబట్టి నేను అనే అహంభావం ఆయనకు ఉంటుంది, నేను అనే గర్వం ఆయనకు ఉండొచ్చు, నేను ఎవరి మాట ఎందుకు వినాలనేది ఉండొచ్చు. కానీ మనకి అవి ఆయనలో కనపడకపోవచ్చును. కానీ ఆయన శుద్ధుడయ్యే లోపల చేసిన కొన్ని పొరపాట్లను బట్టి ఆలోచన చేస్తే ఆయనలో అలాంటి ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. అదే వీక్నెస్. దానికి కారణం ఆయనకు ఉన్నటువంటి కుష్ఠరోగం. అందుకే దేవుడు వానికి ఆ రోగం పెట్టాను కొంతమంది అంటుంటారు కదా. నయమానుకు కూడా ఈ కుష్ఠరోగం అందుకే ఉందేమో, ఎవరి మాట వినడేమో, భార్య మాట సరిగ్గా వినడేమో. అవునా? ఎందుకంటే తన ఆలోచన తనకేమో, తన సబుద్ధే తనకేమో. ఈ విధంగా మనం ఎన్నైనా ఆలోచన చేసుకోవచ్చు. కానీ జరిగింది మాత్రం ఒకటి, నయమానులో నేను అనే అహంభావం ఉండొచ్చు. బైబిల్ అంటుంది,
సామెతల గ్రంథం 16:18 వచనములో ఈయన తగ్గకపోతే ఈయన రోగం బాగా కాదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నాశనమునకు ముందు గర్వం, పడిపోవడానికి ముందు అహంకారము అని మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 23:12 యేసుప్రభు అన్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈ అన్నిని ద్వారా మనం కొంచెం పాఠం నేర్చుకుందాం. నయమాన్ ద్వారా మనం దేవుని పిల్లలమైనా పర్లే, బుద్ధి కలిగే పాఠం నేర్చుకుందాం, ఒక లెసన్ నేర్చుకుందాం. నయమాన్ అన్యుడు గనుక కొంచెం గర్వం ఉందేమో, ఆయన అధికారి కాబట్టి, సైన్యాధిపతి కాబట్టి, కొన్ని విషయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి నేను అనే గర్వం ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చింది, ఆ పాప చెప్పింది, భార్య చెప్పింది, వినియు కూడా ఆ పని చేయకపోతే ఆయన రోగం ఎన్నిటికీ బాగా కాదు. ఇశ్రాయేలు దేశంలో ఉండకపోతే, సోమ్రోన్లో ఉండకపోతే ఇక ఎన్నిటికి కూడా ఆయనకి ఆ రోగం బాగా కాదు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తమే ఆ పాప వాటికి రావడం, ఈయనకి రోగం బాగోడానికి దేవుడే ఇప్పుడు ఒక మార్గం ఇక్కడ చూపించినాడు ఆ పాప ద్వారా. ఇలా లోకంలో మనం చెప్పే సువార్త ద్వారా, ప్రకటించే సువార్త ద్వారా అనేకులు రక్షించబడడానికి దేవుని సంకల్పం కదా ఇది. మనం మాట్లాడితే, వాక్యం చెబితే అనేకులు రక్షించబడి చెప్పిన దేవునికి ఉద్దేశం ఉంది. సిలువను గురించిన వార్త నశిస్తున్నటువంటి వారికి వెరితనమే కానీ రక్షించబడుతున్నటువంటి మనకి అయితే అది దేవుని శక్తి అని వాక్యం చెప్తుంది కదా. అలాగనే నయమాను కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆ నయమాను సోమ్రోన్లో ఉంటే, ఎలీషా ప్రవక్త దగ్గర ఉంటే, ఆ ఎలీషా ప్రార్థన చేస్తే ఆయనకి ఆ కుష్ఠరోగం పోతుంది. అంత సులభంగా లోపడ్డు కదా, తగ్గించుకోడు కదా. అందుకే జ్ఞాని రాస్తాడు, నాశనమునకు ముందు గర్వం, పడిపోవడానికి ముందు అహంకారము అని. సామెత గ్రంథములో మరొక మాట ఉంటుంది 15:33లో, ఘనతకు ముందు వినయం ఉంటుంది అని. ఈ నయమాను ఒకవేళ భార్యయే కానీ ఆ పాపయే కానీ చెప్పింది విని సాత్వికముతో అంగీకరించి వినయముతో దాన్ని ఒప్పుకుంటే ఆయనకి ఘనత, అంటే ఆయన కుష్ఠరోగం బాగా కావచ్చు. సామెత 29:23 వచనములో, అలా కాకపోతే ఆ పాప చెప్పిందే కానీ, భార్య చెప్పిందే కానీ సోమ్రోనుకు పోకపోతే, ఇజ్రాయెల్ దేశం పోకపోతే, ఎలీస్ దగ్గరికి పోకపోతే, దేవుని చిత్తానికి లోబడకపోతే ఎవని గర్వం వాడిని అణుస్తుంది అని చెప్పిన వాక్యం చెప్తుంది. సామెతలు 29:23లో ఆ మాట ఉంటుంది. కాబట్టి లూకాసు వార్త 14:11లో ప్రభు అంటున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మరి ఇప్పుడు నయమాను ఏం చేయాలా? నయమానికి ధర్మశాస్త్రం లేదు, ధర్మశాస్త్రం వినబడదు, అన్యుడు, తనకి అంతో ఇంతో నేను అనే అహంభావం ఉంటుంది. లూకాసు వార్త 18:14లో యేసుప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ సుంకరి యొక్క ప్రార్థన గురించి అక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. సుంకరి తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు, దేవుని దగ్గర పాపి అని ఒప్పుకున్నాడు, అందుకే తన పాపాలు తనకు తగ్గించబడుతున్నాయి. ఎందుకు యేసు అంటున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడు అంటున్నాడు. ప్రియులారా, ఈ నయమాను ఒకవేళ ఆ పాప మాట విని, భార్య మాట విని ఎక్కడికి పోవాలో అక్కడ పోయి, ఏం చేయాలో అక్కడ వాళ్ళు చెప్పింది చేస్తే ఆరోగ్యం బాగా అవుతుంది కదా. లేదు, నేను అక్కడ పోవాలా, ఇంతటి వాడిని పోవాలా, నేను పోవాలనా, నేను నయమాన్, ఐఆమ్ ది నయమాన్, ఎందుకు పోవాలా, వాళ్ళే నా దగ్గర రావాలన్నటువంటి అహంభావం ఈయనలో ఉందనుకోండి, ఎప్పటికీ ఆయన రోగం బాగా కాదు. ఎవని గర్వం వానిని అనిపివేస్తుంది అంటాడు. యాకోబు పత్రిక 4:6 వచనం కానీ, యాకోబు పత్రిక 4:10 వచనం కానీ మనం గమనిస్తే అక్కడ అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు, దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తాడు అనే మాట ఉంటుంది. అదే మాట 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు మనం గమనిస్తే ప్రభువు యొక్క
ఆ బలమైన హస్తముల కింద మీరు దీన మనస్కులై ఉండండి అనే మాట అక్కడ ఉంటుంది. మనం తగ్గించుకోవాలా. ఇప్పుడు ఈ నయమానికి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది పిల్లారా. ఏం ఆపర్చునిటీ అంటే బాగుపడే అవకాశం వచ్చేసింది. దాన్ని దేవుడే ఆయనకి ఇక్కడ బయలుపరిచేసినాడు. ఆ పాప తన యజమానురాలతో మాట్లాడుతుంది. ఇంతకీ మనం ఒకటి ఆలోచన చేయాలి. ఇక్కడ ఆ పాపకి ఆయన కుష్ఠరోగం ఎట్లుందని తెలిసి ఉంటుంది, ఎలాగా ఆ పాపకు అర్థమై ఉంటుంది అనేది మనకు డౌట్ వస్తే, ఇంట్లో ఆ పాప యజమానురాల దగ్గర పనిచేస్తుంది కాబట్టి నయమాన్ ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని గమనించే ఉంటుంది ఆ పాప. మనం కూడా కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు, మన బంధువులు, మనతో ఉన్నవారు రక్షణ లేకుండా, క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా, సువార్తను నమ్మకుండా పాడైపోతున్నారు కదా. వాళ్ళని గుర్తించాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళకి కావలసినటువంటి వర్తమానం మన దగ్గర ఉంది, అది సువార్త. ఈ అమ్మాయి గుడ్ న్యూస్ చెప్పింది భార్యకి. ఏమని చెప్పింది యజమానురాలకి? అమ్మా, మన యజమానుడు సోమ్రోన్లో ఉంటే బాగవుతాడు, ఈ కుష్ఠరోగం బాగవుతుంది. ఎక్కడ పోయినా మీకు బాగు కాదు. అక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. ఆయన ఆ రోగాన్ని గురించి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు, దేవుడు ఆయన ప్రార్థన వింటాడు, దేవుడు ఆయనకి గొప్ప స్వస్థత పరిచే ఒక శక్తి ఇచ్చినాడు. కాబట్టి అక్కడుంటే బాగా అని ఎంత ఆప్యాయతగా చెప్పించాడు యజమానుడు బాగుండాలనే ఉద్దేశంతోనే. అందుకే మనం కొంచెం అర్థం చేస్తాం. మరి ఆ పాప చెప్పిన మాట ఆమె వినిందిలే, మరి వింటాడా? ఒకవేళ భార్య ఆయనతో ఇలాగ మాట్లాడింది అనుకుందాం. ఎలాగా? అయ్యా, మీ కుష్ఠరోగం బాగైతే బాగుండు కదా అని ఉండొచ్చు. కుష్ఠరోగం బాగైతే బాగా అని భార్య అన్నప్పుడు భర్త ఎట్లా ఆమెను చూసిట్టాడో కొంచెం మీరు గెస్ చేయండి. ఒకే మాటకి ఆయన లోబడి ఉంటాడా, వినిటాడా? సరే, మనము అంత లోతు కావాల్సిన అవసరం కూడా లేదు, త్వరగా ముగిచ్చేసుకుందాము. అక్కడ ఏముందంటే, నేను చాలాసార్లు ప్రయత్నం చేసినాను కదా రోగం కావడానికి కదా, మరి బాగా కదా, నేనేం చేయాలా? నా విషయంలో కొంచెం విసుగొచ్చిందేమో నీకు బేజారైందా నేను కుష్ఠరోగిని అని కదా? లేదయ్యా, నువ్వంటే మాకు ప్రేమే, కాకపోతే ఆ రోగం పోతే ఇంకా బాగుంటుంది కదా అంటుంది. సరే, ఏం చేయాలా? లేదయ్యా, నీకు నేను ఒక సలహా ఇస్తాను, ఏమనుకోవద్దండి. సరే చెప్పు అన్నాడు అని వింటాడు. ఏమయ్యా, ఏమనుకోవద్దు, కోప్పడొద్దు. నీ కుష్ఠరోగం బాగా కావాలంటే మీరు సోమ్రోన్లో ఒక దైవజనుడు ఉన్నాడు, సేవకుడు ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. అక్కడ పోతే మీ రోగం బాగవుతుంది, కుష్ఠరోగం బాగవుతుంది, ఈ రోగం పోతుంది అని భార్య అతనితో అన్నాడే అనుకోండి, అనిందే అనుకోండి. అప్పుడు ఆమెను ఎట్లా చూస్తాడు అతను? నిజంగా నెమ్మదిగా సమాధానంగా చూడు. అట్లా ఆలోచన చేయకండి. ఎందుకంటే పక్కన ఆ పాప ఉంది. ఆయనకు అర్థమైపోయింది ఏమని? కోపంగా చూడ్డం, కళ్ళు ఎర్ర చేసి చూడ్డం, పళ్ళు పటపట కొరికి చూడ్డం భార్యని. అంటే ఆ పాప చెప్పిందా? ఆ పాప చెప్పిందా నీకు? నేను అనుకున్నానులే ఈ పాప అంత పని చేస్తుంది అని. దేవుని బిడ్డలు మనం అందరము దేవుని దృష్టిలో చిన్నపిల్లలమే. చెప్పండి సువార్త, పాపికి రక్షణ మార్గాన్ని బోధించండి. వాళ్ళు కోపడినా పర్లేదు, మనపైన రేగినా పర్వాలేదు, అసహించుకున్నా పర్లేదు, మన బరువు మనం దించుకుందాం, అంతే కదా. సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం రక్షణ, నమ్మని వానికి శిక్ష. చెప్పండి, నరకముందని, శిక్ష ఉందని చెప్పండి. మీ పాపరోగం పోయే మార్గం ఉందని చెప్పండి. క్రీస్తు పాపులు రక్షకుడు అని చెప్పండి. పాపరోగానికి మందు క్రీస్తు యొక్క రక్తమని చెప్పండి కదా. వాళ్ళు కోపడినా పర్లేదు, ఫలితం మీకుంటుంది.
భార్యను ఒక్కేడు గట్టిగా గదిలించుండొచ్చు నేను. నువ్వు ఆ అమ్మాయి మాట విన్నావా? నువ్వు ఆ పాప మాట విన్నావా? నాకు అర్థమైపోయింది. నేను అప్పుడే అనుకున్నాను కూడా నువ్వు ఆ పాప మాట విన్నావు. దేవుని ఎందుకు నమ్ముకున్నావు? చర్చికి ఎందుకు పోతున్నావు? చెడిపోయినా మీరు పూర్తి, ఎందుకంటే వాడు ఎడగొట్టడం మిమ్మల్ని అని. చెడిపేసినారా మిమ్మల్ని అని అంటుంటారు కదా. అదేలాగిన ఆ పాప చెప్పింది కదా, నాకు తెలుసు ఏదో నీకు పరిచయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, తెలియగలిగింది కదా. నిజంగా అమ్మాయి తెలియగలిగిందే. సరే ఇప్పుడు చెప్పినావు పర్లేదు, ఇంకోసారి ఇది రిపీట్ అయ్యిందంటే కదా నేనేం చేస్తాను నాకు తెలియదు. కోపంగా భార్యను నిరాకరించి వెళ్ళిపోయి ఉంటాడు అని మనం అనుకుందాం. చిన్న పాప మాట వినాలి ఆయతను, మొదటిది. ఇది దృష్టిలో ఆ పాప చిన్నది. రెండవదిగా భార్య మాట వినాలంటారా? భార్య మాట వినిపోతే ఎట్లా? ఈ రోజుల్లో చాలామంది భార్య మాటని పాపాలు చేసేలు ఎక్కువైపోయినారు. ఆదాము కూడా భార్య మాట వినే పాపం చేసింది. భార్య మాటని తినవద్దని చెప్పిన ఆ పండ్లు తిన్నాడు. తింటే పాపం అని తెలుసు, తినకూడని పనులని కూడా ఆయనకు తెలుసు. అది కాదు 3వ అధ్యాయంలో మనకు కనపడతాయి. 3వ వచనంలో చావనే చావరని మా ఫ్రెండ్ చెప్పినానింది. భార్య దేకివించినాడు. ఆ పండు ఇద్దరు తిన్నారు, ఇద్దరు పాపం చేసినారు, దేవునికి దూరం అయిపోయినారు. పాపం చాలా భయంకరమైంది. పాపం దేవుని దూరం చేస్తుంది. పాపం దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. దేవునికి మనకి విరుద్ధాన్ని పెంచుతుంది. పాపం మనకి దేవుని రాజ్యాన్ని దూరం చేస్తుంది. పాపం మనలో అసమాధానాన్ని పెంచిస్తుంది. పాపం మనకి శాపాన్ని చేకూరుస్తుంది. పాపంలో జరిగే అనాహుతులే ఎక్కువ కదా. కాబట్టి భార్య మాట వినాలా? భార్యల మాటలు వినాలి. ఎప్పుడు వినాలా? మంచి వినాలి, అవసరమైన వినాలి, బాగు చేసే వినాలి. ఎందుకంటే బైబిల్ అంటుంది కొలసి 3:18, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి. ఎంత బాగున్నాయి! భార్యాభర్తల సంబంధం చాలా బాగుంది, బైబిల్లో వాక్యం చెప్తుంది. కాబట్టి నయమాన్ వల్ల భార్య మాట వినాలి కదా. వినేవాడే ఏమో. కాకపోతే ఇశ్రాయేల్ దేశం ఉన్నప్పుడు ఆయన కోపం వచ్చి ఉంటుంది, చాలా కోపం వచ్చి ఉంటుంది. అందుకే ఇంకొకసారి ఇశ్రాయేల్ దేశం అనే మాట నాకు చెప్తే, నా చెవిని పడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఒక టీవీగా భార్యను గదిలిచ్చేసి ఉంటాడు. పిల్లారా మీ భార్యను ప్రేమించండి, కానీ భార్యలు పాపం చేయడానికి ప్రేరేపిస్తే మాత్రం పాపం చేయకండి. ఈ రోజుల్లో భార్యల్ని గారాభంగా ప్రేమించి చాలామంది పాపాన్ని ముట్టుకట్టుకుంటున్నారు, వాక్యాన్ని మీరుతున్నారు. చాలామంది భార్య ఏం చెప్తే అదే వింటారు. కొంతమంది దేవుని సేవకులు, దేవుని పిల్లలు, దేవుని సేవకులు అంతే. కొంతమంది భార్య చెప్తేనే ఇంటికి పోతారు ప్రార్థనకి, భార్య చెప్తేనే వాళ్ళకి ప్రార్థన చేస్తారు. భార్య అనుమతి లేదా ఏమీ జరగదు. ఇవన్నీ వాక్యానికి విరుద్ధం. మనం భార్యలను ప్రేమించాలి, కానీ భార్యలు పాపం ప్రేరేపించగా మనం వారి మాట వినకూడదు కదా. కాబట్టి వారిని కూడా మనము దేవునిలో నడిపించే మార్గాన్ని ఆలోచించేయాలి ప్రియులారా. సరే, ఇతని దృష్టిలో ఆ పాప అయోగ్యురాలు, ఇతని దృష్టిలో భార్య కూడా చెప్పింది అతనికి సరిపోలేదు. మనం వాక్యాన్ని గమనిస్తే 4వ వచనంలో భార్య మాట విన్నాడు ఆయన. మొదటి స్టెప్ అయిపోయింది, రెండవ స్టెప్ అయిపోయింది. భార్య మాట విన్నాడు, ఆ పాప మాట విన్నాడు, తన రాజు దగ్గరికి వెళ్ళినాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఆ విషయం తెలియజేసినాడు. 4వ వచనం లాస్ట్ భాగంలో. రాజు 5వ వచనంలో ఒక పత్రిక రాసి ఇశ్రాయేల్ రాజుకు పంపించినాడు. నా యజమానుడు, నా సైన్యాధిపతి, పరాక్రమవంతుడు, బలవంతుడు నయమాన్
ఆయన కుష్ఠరోగం ఉంది, నీ దగ్గరికి వస్తున్నాడు, మీ దగ్గర స్వస్థత ఉందంట, మీరు బాగు చేస్తారంట, మీ దగ్గర మందు ఉందంట, కాబట్టి మీరు తప్పకుండా మా నయమానుకి ఈ కుష్ఠరోగం బాగు చేసి తిరిగి పంపించండి అన్నాడు. అది మీకు కావాలంటే 2 రాజుల 5వ అధ్యాయం 5వ వచనంలో మాట ఉంటుంది. ఆ విధంగా రాజు దగ్గరికి వచ్చినాడు, రాజుతో ఉత్తరం తీసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరిన 6వ వచనంలో చూడండి, ఈ పత్రిక అతని చేతికి ఇచ్చినాడు. 7వ వచనం చూడండి, ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్తువులు చింపుకొని చంపుటకును బతికించడం నేను దేవుడనా, ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుటకు నా యొద్దకు ఇతడు పంపుట ఏమి, నాతో కలమునకు కారణము ఎట్లు ఎదుగుచున్నాడో చూడని అని చెప్పాను. నిజంగా నయమాన్ రోగం బాగు చేసుకోవడానికే అక్కడికి వస్తూ ఉన్నాడు. కాబట్టి రాజు అపార్థం చేసుకున్నాడు. ఇశ్రాయేలు రాజు ఏమని భయపడినాడు. తరచూ అప్పటి యుద్ధాలు చేస్తూ వాళ్ళు వీళ్ళని జయిస్తున్నారు కదా, అందుకే భయపడినాడు. ఇది కూడా ఒక వంక మరీ యుద్ధం చేయడానికి మాతో మళ్ళీ జయించడానికి అని అట్లా అనుకున్నాడు. పత్రిక చదివినాడు, చూసుకున్నాడు, నేనేమైనా రోగం బాగు చేయడానికి దేవుణ్ణా అని బాధపడుతున్నాడు. తన వస్త్రాలు చింపుకొని ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉండగా ఎలీషా ప్రవక్తకి తెలిసింది. ఎలీషా ప్రవక్త ఏమన్నాడు అప్పుడు, నువ్వెందుకు చింత చేస్తా ఉన్నావు? అలా 8వ వచనం, ఇశ్రాయేలు రాజు తన వస్త్రాలను చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రాలు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానం పంపాను. ప్రవక్త అన్నాడు, నువ్వేం బాధపడకు, ఆ నయమాన్ని నా దగ్గరికి పంపన్నాడు. గమనించండి, పాప మాట వినాల్సి వచ్చింది ఇంత పెద్ద వ్యక్తి, భార్య మాట వినవలసి వచ్చింది ఈ సైన్యాధిపతి. ఇశ్రాయేలు యొక్క రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు మాట వినాల్సి వచ్చింది ఈ సైన్యాధిపతి. మూడవది, ఆ రాజు ఏం చేసినాడు, ఒక వర్తమానం పంపినాడు, నువ్వు ఎలీషా అనే దేవసుడు ఉన్నాడు పలానా దగ్గర మా దేశంలో, అతని దగ్గరికి పోతే నీ రోగం బాగా అవుతుంది అన్నాడు. నిజంగా ఏమీ చేయలేని పరిస్థితి, రోగం వేధిస్తూ ఉంది. ఒకవైపు కదా తాను బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. నేను ఈ రోగము చేత ఆ చిన్న పాప మాట వినాల్సి వచ్చింది, నా భార్య మాట వినాల్సి వచ్చి దూరం వచ్చినాను. ఆ రాజు చూస్తే మళ్ళీ ఇంకా ఎక్కడికో పోమన్నాడు, ఎక్కడికి? ప్రవక్త దగ్గరికి పొమ్మన్నాడు. ఆ ప్రవక్త ఏమంటాడు అనుకుంటూ బయలుదేరినాడు. మొదటగా చిన్న పాప విన్నాడు, ఫస్ట్ స్టెప్ డౌన్ అయినాడు. భార్య మాట విన్నాడు, సెకండ్ స్టెప్ డౌన్ అయినాడు. ఇజ్రాయెల్ రాజు మాట విన్నాడు, 3వ స్టెప్ డౌన్ అయినాడు. ప్రవక్త ఎలీషా దగ్గరికి వచ్చినాడు. 9వ వచనం, నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను అని అక్కడ ఉంది. ఏం జరిగింది నయమానికి? ఎలీషా ఇంటి ముందు నిలబడినాడు. ఎలీషా ఏం చేసినాడు? ఒక దూతను పంపినాడు. చూడండి, ఆ దూత వచ్చి నయమాన్ని మాట్లాడుతున్నాడు. నయమాన్ అంటే మీరేనా? ఏమన్నాడు? దైవజనుడు చెప్పినాడు, ఎలీషా చెప్పినాడు, ఇక్కడే కొంచెం దూరంలో యోర్దాన్ నది ఉంది, ఆ యోర్దాన్ నదిలో మీరు 7 సార్లు మునిగితే మీరు బాగవుతారు, మీ రోగం బాగవుతుంది, ఇది దైవజనుడి మాట అని అన్నాడు. అంటే ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమిది? నిజంగా నేను దూరం రావడం ఏంటి? నేను ఒక సైన్యాధిపతి అయి ఉండి ఎన్నోసార్లు వీళ్ళని జయించినాను కదా, ఓడించినాను కదా, వీళ్ళకి నా భయమే లేకుండా అయిపోయింది కదా, ఎలాంటి వాడిని ఎలాగ తగ్గించుకోవాల్సి వచ్చిందే? నా భార్య మాట విని ఇంత తప్పు జరిగింది అనుకున్నాడు, ఆ పాప మాట విని ఇంత పొరపాటు జరిగింది అనుకున్నాడు, ఇవన్నీ తప్పులు అనుకున్నాడు, పొరపాటు అనుకున్నాడు, తనకేదో అవమానం జరుగుతుంది అనుకున్నాడు, నా మాట ఎవరు వినలేదు అనుకుంటున్నాడు.
ఇలాంటివే మన జీవితంలో చాలాసార్లు జరుగుతుంటాయి. నిజంగా తాను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నాడేమో. ఆ రాజేమో ఎలీషా దగ్గర పొమ్మన్నాడు. ఎలీషా ఏం చేసినాడు? ఇప్పుడు యోర్దాన్ నెలవు 7 సార్లు మునుగుమన్నాడు. అది ఆయనను వచ్చి చెప్పినాడా? అట్లా కూడా లేదు. ఒక దూతను పంపినాడు, ఒక సర్వెంట్ని పంపినాడు. అది కూడా ఏంటి? నేను ఈ దృష్టిలో ఎలా కనబడుతున్నాను, నేను ఎట్లా వెళ్ళి కనబడుతున్నాను, నేను మరీ వీరిపైన యుద్ధం చేయాల్సి వస్తుందేమో, నేను మా భార్య మాటని ఇందరూ తగ్గించుకొని వచ్చినాను, నాకు ఈ రోగమే లేకపోతే వీళ్ళని ఒక ఆట ఆడేవాడినే. రకరకాలుగా ఆలోచన చేసుకుంటూ ఆయన దూత ఏమన్నాడు? పోయి 7 సార్లు. ఈ దృష్టిలో అన్నీ కొంచెం తక్కువే. అది చిన్న పాప, ఆమె భార్య, అతను ఇశ్రాయేల్ రాజు, అతను ఎలీషా పంపిన దూత, అందరూ ఈ దృష్టిలో తక్కువే. మరి తగ్గించుకోవాలి కదా. ఇట్లా దేవుడు తగ్గిస్తాడు. తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడే తగ్గించబడతాడు. నయమానికి మంచి టైం వచ్చింది. ఆయన రోగం బాగయ్యే అవకాశం వచ్చింది. ఇప్పుడు దేవుడు దాన్ని ఇక్కడ బయలుపెట్టినాడు. అయితే ఆయన ఆ కార్యం వెంటనే జరగలేదని చెప్పిన బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాడు. ఏంద్రా నేను ఇంత తగ్గించుకోవాల్సి వచ్చింది కదా. ఆఖరికి ఆ పాప మాట వినాల్సి వచ్చింది. ఆ పాప నా భార్య మాటిని, లేదా నా భార్య ఆ పాప మాట విని నాకు చెప్పడం, నేను నా భార్య మాట విని ఈ రాజు దగ్గర రావడం, ఈ రాజు తిరిగి ఈ ఎలీషా దగ్గర పంపడం, ఈ ఎలీషా తిరిగి యోర్దాన్ దగ్గర పంపడం, ఆ యోర్దానికి పో అని ఒక దూతను నా దగ్గరికి పంపడం, ఏమి నన్ను ఇంత చిన్నగా వీళ్ళు అంచనా వేస్తున్నారే అనుకున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుని కార్యాలు, దేవుని యొక్క వాక్యం అర్థం కాకున్నప్పుడు, దేవుని క్రియలు అర్థం కాకుండా మనం ఇట్లే ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు యేసుక్రీస్తులో ఎందుకు బాప్తిస్మం పొందాలా, యేసునే ఎందుకు నమ్మాలి, ఇవన్నీ దేవుళ్ళు కావా, ఇవన్నీ నాకు బాగు చేయవా, ఇవన్నిట్లో రక్షణ లేదా అని చెప్పని మనం కూడా కొన్నిసార్లు చాలామంది ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు మన గర్వాన్ని అణచడానికే ఏదో కొంత మనకి వెలితి పెట్టింటాడు. అది ఈయనకి కుష్ఠరోగం. ఆ రోగం బాగా కావాలంటే, పాప రోగం అనే ఆధ్యాత్మికమనే ఈ కుష్టు ప్రియులారా మనలో వెడిలిపోవాలంటే మనం యేసుప్రభు చెప్పినట్టుగా వినాలి, దేవుడు చెప్పినట్టుగా వినాలి, దేవుని మాటలు వినాలి. అందుకే బైబిల్లో ఉంది, వారు నా ఎదుట స్వస్థత పొందకుండాన్నట్లు వారి యొక్క హృదయం గర్వించింది అంటాడు. నయమాను యొక్క హృదయం అలాగే గర్విస్తూ ఉంది. ఇప్పుడు నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని కార్యం కదా, నా రోగం బాగవుతుంది కదా, అందుకే కదా ఇంటికి వచ్చింది అని పాజిటివ్గా ఆలోచన చేయకుండా అంతా నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉన్నాడు. తనలో ఉన్నటువంటి గర్వమే దానికి కారణం. ఎవని గర్వం వానిని అని చేస్తుంది. ఇక ఈ రోగం బాగోవాలని తగ్గించుకోవాల్సిందే. వచ్చినాడు, సరే ఒక రకంగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు చూడండి, దమస్కు నదులైన 12వ వచనం, అబానాయును ఫర్ఫరును ఇశ్రాయేల్ దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలను స్నానం చేసి శుద్ధనందులానని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అని ఉంది. తిరిగి వెళ్ళిపోయాను, వెనక్కి వెళ్ళిపోయేసాడు. యేసుప్రభు అన్నాడు, నాగిటి పైన చేయి పెట్టిన వాడు వెనక్కి చూడకూడదు. అయితే దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకోకుండా పోతున్నాడు ఈ నయమాను. ఈ రోజుల్లో చాలామంది స్వార్థ వింటా ఉన్నారు. విని 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 వారి ఇంట్లోనే ఉంది వాక్యం, వారి వాకిట్లోనే ఉంది వాక్యం. మొబైల్లో చూసినా స్వార్థ వినబడుతుంది, టీవీలో చూసినా స్వార్థ వినబడుతుంది, ఎక్కడ చూసినా మీటింగులు, యేసే దేవుడు, క్రీస్తే దేవుడు చెప్పిన ఎక్కడ చూసినా చెప్తున్నారు. ఇంత వర్తమానం వింటున్నా కానీ, పాపం యొక్క క్షమాపణ రక్షణ మార్గాన్ని బోధిస్తున్నా కానీ చాలామంది ఏం చేస్తున్నారు? 2 కొరింథీ 6:2 ప్రకారంగా ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఆ రోజు నయమానుకు దొరికినట్టుగా పిల్లల రోజు నీకు కూడా, నాకు కూడా, మనందరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చినాడు. రథం వెనక్కి తిప్పినాడు, కోప్పన్నాడు,
ఆ ఎలీషా వచ్చి నాకు రోగం పైన చేయబెట్టి ప్రార్థన చేసి బాగు చేస్తాను అనుకుంటే నేను వీళ్ళ దృష్టిలో చాలా చీప్ అయిపోయినాను అని ఇబ్బంది పడసాగుతున్నాడు. బాధతో వెనక్కిపోతుంటే 13వ వచనం, అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చిన ఆయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించడం నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మనమాట, దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది. అతని దాసుల్లో ఒక దాసుడు అతనికి చెప్పినాడు, తిరిగి రిటర్న్ అయిపోతా ఉన్నాడు, వెనకైపోతున్నాడు. ఈ ఆరోగ్యం వద్దు, రోగం వద్దు, ఈ రోగం బాగైనద్దు, ఇంటికి పోయి నా భార్య ఆట ఆడతాను ఒకసారి అనుకున్నాడు, కోపపడినాడు. ఆ పిల్ల పైన కోపం వచ్చింది, అందరిపైన కోపం వచ్చింది, ఎలీషా పైన కోపం వచ్చింది, అందరిపైన కోపం వచ్చింది. దృష్టిలో అందరూ చీపే. చిన్న పాప, భార్య, ఇజ్రాయెల్ రాజు, ఎలీషా ప్రవక్త, యోర్దాన్ నది, ఆ దాసుడు, ఇప్పుడు లాస్ట్కి తన దాసుడు. ఇదంతా ఏమని అతనికి అర్థం కాలేదు. దేవుడు తానుకు చేయబోతున్నటువంటి మేలు ఇది. ప్రియులారా, మీరు ఎవరైనా సరే దేవుని యొక్క అవకాశం నీకు దొరుకుతుంది, మీకు దొరుకుతుంది. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, యేసులోనే రక్షణ. అపోస్తలుల 4:12 మరి ఏ నామంలో రక్షణ కలుగుదు? ఈ నామంలోనే. ఆ నామమే యేసు, ఆయనే రక్షకుడు. ఆయనలో పాపరోగానికి మందుంది, పాప క్షమాపణ. సువార్త నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అంటున్నాడు. ఇన్ని స్టెప్పులు దిగినాడు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చిన్న పాప, సెకండ్ స్టెప్ భార్య, థర్డ్ స్టెప్ ఇశ్రాయేల్ రాజు, ఫోర్త్ స్టెప్ ఎలీషా ప్రవక్త, థర్డ్ స్టెప్ యోర్దాన్ నది, ఫిఫ్త్ స్టెప్ యోర్దాన్ నది, సిక్స్త్ స్టెప్ ఎలీషా దాసుడు, సెవెంత్ స్టెప్ ఎవరంట? తన దాసుల్లో ఒక దాసుడు. అయా చిన్న సలహా, ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేస్తావు నీ రోగం బాగా కావడానికి. మరి ఇదేం సింపుల్ కదా, ఇది గొప్ప కార్యమే అనుకో. నీటిలో మునుగు, 7 సార్లు మునుగు, బాగవుతావు, నీ రోగం బాగవుతుంది, శుద్ధుడవుతావు. వై నాట్? ఎందుకన్నాడు? ఇంత దూరం వచ్చి వెనక్కిపోయేది ఇది బుద్ధివంతుల లక్షణం అనుకోదు. అయ్యా నువ్వేమనుకోవద్దు, కోప్పడొద్దు, నన్ను దాసుడు అనుకున్నా ఏమనుకున్నా పర్లేదు, మీరు బాగుంటే, మీ ఆరోగ్యం బాగుంటే, మీ కుష్ఠరోగం పోతే మన దేశానికి ఆరామ దేశానికి ఎంత మేలు జరుగుతుంది, రాజు ఎంత హ్యాపీ అవుతాడు, మా అందరికి ఎంత సంతోషం ఉంటుంది. నిజంగా ఇది ఆలోచన చేయండి కొంచెము, ఇది మంచిదే కదా, ఆయన మీకు తప్పు చెప్పలేదు, మునుగండి 7 సార్లు బాగ్గాండి అన్నాడు అంటే ఆహా సరే. 7 సార్లు మునిగినాడు. 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాన్ నదిలో 7 మార్లు మునుగగా అతని దేహం పసిపిల్ల దేహం వలెనై అతడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రం. ఎవరు శుద్ధుడైనాడు? నయమాన్ శుద్ధుడైనాడు. క్వశ్చన్ వేసుకుందాం. నయమాను శుద్ధుడాయనా? నయమాను కుష్ఠరోగం పోయేనా? నయమాను బాగా ఆయనా? ప్రియులారా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు కూడా పరలోకం నుంచి భూలోకానికి మన కోసం ప్రయాణమై దిగొచ్చాడు. భూలోకానికి యేసుప్రభు స్థానికి జరిగిందేమి? మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు ఆయన చేతిలో మేకులు కొట్టబడినాయి, మన కోసం ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడినాయి, మన కోసం ఆయన చిత్రవద చేయబడ్డాడు, మన నరక బాధను ఆయన అనుభవించాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత జరిగింది. దేవాది దేవుడు, పరలోకపు దేవుడు, వాక్యమైన దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి మానవుడిగా వచ్చి మా లోక పాప మానవుల క్షమాపణ కోసం తానే సిలువలో భూమిపైన గొలగొతా కొండపైన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు. నయమాన్ అలాంటి త్యాగాలు ఏమీ చేయలేదు. నయమాన్ తన కుష్ఠరోగం పోవడానికి అవస్థపడుతున్నాడు, అంతేగాని యేసైతే మనల్ని రక్షించడానికి మానవుడైపోయినాడండి. ఎంత తగ్గించుకున్నాడు. అందుకే ఫిలిప్పీ పత్రిక 5వ అధ్యాయం కదా 6 నుంచి మనం గమనిస్తే బైబిల్లో చక్కగా ఈ మాటలతో ముగించుకుందాం, అయిపోయింది. ఇంకా 6వ వచనం,
దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టుకున్న భాగ్యం ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా బుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. తగ్గించుకున్నాడు. అందుకే అన్నమాట అక్కడ రాబడింది. నయమాను కూడా అరాము దేశము నుంచి ఇశ్రాయేల్ దేశానికి వచ్చి ఆ యోర్దాన్లో దైవజనుడు చెప్పినట్టుగా 7 మార్లు మునుగ్గా తన కుష్ఠరోగం బాగైంది, శుద్ధుడైనాడు, బాగైపోయినాడు. మరి ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలిసింది ప్రియులారా? దేవుని యొక్క గొప్ప కార్యం మనకు అర్థమైంది. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నయమాను ద్వారా దేవుడు గొప్ప గొప్ప యుద్ధాలు జరిగించి ఆ అరాము దేశానికి జయము కలిగించినటువంటి దేవుడే ఆ దేశానికి ఇంకా చాలా గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఏమంటే నయమానుకు కలిగి ఉన్నటువంటి కుష్ఠ రోగాన్ని దేవుడు బాగు చేసేసేసినాడు. ఒకసారి మనం పరీక్షించుకుందాం. నయమాను అరాము దేశం నుంచి సోమ్రోనుకు వచ్చి తాను బాగైపోయినాడు, ఆరోగ్యం బాగైంది. అయితే యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుంచి భూమి నుంచి దివికి మానవుడిగా దిగి వచ్చి ఎంత బాగున్న విషయాలు, రిక్తుడుగా, దాసుడుగా, మనుషుడుగా తగ్గించుకొని సంపూర్ణంగా విధేయత చూపి మన కొరకు తాను సిలువలో తన ప్రాణం పెట్టుడు ద్వారా ఆయన ప్రేమను మనకు వ్యక్తీకరించినాడు. అందుకే పరలోకముందున్నవి కానీ, భూమిలో ఉన్నవి కానీ, భూమి కిందున్నవి కానీ ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు పేరిట వంగాలి, ప్రతివాని నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు యొక్క స్వార్థ వినాలి కదా, మారు మనసు పొందాలి, యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినప్పుడు రక్షణ పొందుతారు కదా. నయమాన్ తన కుష్ఠరోగం బాగా కావడానికి అనుకున్నాడు, ఇన్ని స్టెప్పులు దిగినాడు. ఎవని గర్వం వాన్నే అనిచేస్తుంది కదా. అక్కడ అంటాడు, ఆ ఘనతకు ముందు వినయముండును అంటున్నాడు సామెతల్లో 15:33లో. ఘనతకు ఎంత ఘనత ఇప్పుడు ఆయనకు కలిగింది. అలాగనే యేసు ప్రభు పరలోకమందును భూలోకమందును భూమి కిందను అన్ని నామాల్లో అన్నిటికంటే పైనామం ఆయనకు హెచ్చించబడ్డానికి, ఆ ఘనత దొరకడానికి ఆయన ముందుగా తగ్గించుకున్నాడు. సంపూర్ణుడిగా, రిక్తుడుగా, మానవుడిగా సంపూర్ణంగా తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. పిల్లారా, ఈ సావు, ఈ మరణం, ఈ త్యాగం నీ కొరకు నా కొరకే యేసు ప్రభు ఆ విధంగా చేయడం వచ్చింది. తండ్రైన దేవుని యొక్క చిత్తాన్ని ఆ విధంగా జరిగించడానికి యేసు ప్రభు మానవుడిగా భూలోకానికి వచ్చి మనందరి ప్రత్యామ్నాయ బలి తానే కలవరలైపోయినాడు. చూడండి, నయమానికి యేసుక్రీస్తుకునే తేడా ఎంత గొప్ప. చూడండి, నయమాన్ అయితే తన కుష్ఠరోగం బాగా కావడానికి ఆ ఇశ్రాయేల్ దేశానికి వచ్చినాడు. యేసుక్రీస్తు అయితే పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన మనందరినీ రక్షించడానికి, లేవనెత్తడానికి పరలోకం నుంచి భూలోకానికి మానవుడిగా దిగివచ్చి మన కొరకు సిలువలో చనిపోయినాడు. ఈ వార్త ఎప్పుడైనా మీరు విన్నారా? అందుకే సిలువను గురించిన వార్త రక్షించబడిచినటువంటి వారికి కదా అది దేవుని శక్తి, నశిస్తున్నటువంటి వారికి అది వెర్రితనం. కాబట్టి సోదరుడా, మరి నీవు రక్షించబడినావా? లేదైతే ఈరోజే వెంటనే నీ కొరకు చనిపోయినటువంటి యేసుక్రీస్తు యొక్క స్వార్థకు లోబడు, యేసుక్రీస్తుని దేవుని కుమారుడుగా అంగీకరించు, పాపక్షామం కోసం రక్షణ పొందు కదా. నిన్ను తగ్గించుకో. నయమాను మాదిరిగా 1వ స్టెప్పు పాప, 2వ స్టెప్పు భార్య, 3వ స్టెప్పు ఇశ్రాయేల్ రాజు, 4వ స్టెప్పు ఎలీషా, 5వ స్టెప్పు యోర్దాన్ నది, 6వ స్టెప్పు ఎలీషా దాసుడు, 7వ స్టెప్పు తన దాసుడు కదా. ఆ విధంగా నీళ్ళలో మునిగినాడు, సంపూర్ణంగా తగ్గించినాడు. 1 స్టెప్, 2nd స్టెప్, 3rd స్టెప్, 4th స్టెప్, 7 స్టెప్స్ తగ్గించుకొని నీళ్ళలో మునిగి ఆరోగ్యం పొంది ధన్యుడైనాడు. మరి మీరు కూడా ధన్యులు కావాలంటే నేడే క్రీస్తుని అంగీకరించండి, బాప్తిసం పొందండి, ధన్యులు కండి. మీకు నా వందనాలు. ప్రార్థన. మా పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా, నయమాను ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మీరు మాకెంతో గొప్ప పాఠాన్ని నేర్పించారు తండ్రి. నయమాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు, తాను అలాగ తగ్గించుకొని హెచ్చించబడ్డాడు. మేము కూడా ప్రభా, మీ కుమారుని యొక్క మాటలు విని తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడు.
హెచ్చించుకుని కూడా తగ్గించబడదని చెప్పిన మాట ప్రకారంగా తండ్రి మేము కూడా మీ సువార్తకు లోబడి క్రీస్తుని అంగీకరించి ఇలాగ రక్షించబడి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలను పాత్రలుగా చేశారు. ఎంత ధన్యులం ప్రభా. ఇంకా ఎవరైనా ఈ సువార్తను విని క్రీస్తుని అంగీకరించకుండా లోబడకుండా ఉంటే అటివారు ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడి క్రీస్తే రక్షకుడని గమనించి ప్రభు ఇదిగో తండ్రి సువార్తను నమ్మి బాప్తిసం పొంది రక్షించబడినట్టుగా సాయం చేయమని విన్న మాకు ఆదరణ కలిగించారు. పాపికి రక్షణ సువార్తను వినిపించారు. ఇందును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సత్యవాక్యమును సరిగా విభజించుటయు క్రొత్త నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశమునే ఉన్నది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను పాటించి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును క్రీస్తు సంఘమును విస్తరింపచేయుట మా గురి అయి ఉన్నది. మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి. సంప్రదించవలసిన మా చిరునామా దైవవాక్కు, క్రీస్తు సంఘం, ఇందిరానగర్, 3rd క్రాస్, 16th వార్డ్, కాలేజ్ రోడ్, వసపేటే. ఫోన్ నంబర్ 9353287838 9590697272 7892721125.